శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమెఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుబాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్య పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోత్తర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగ్రామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద హృదపరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయస్త గోవింద మచావతార గోవింద శంఖ చక్రధర గోవింద శాంఖ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద ఏడు కొండలవాడ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతిరమ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద చ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరైద గోవింద ఇహ వరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషాద్రి నిలయ గోవింద శేషసాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద శేషసాయిని గోవింద శ్రీనివాస శ్రీ గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస శ్రీ గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అడుగడుగు దండాలవాడ వెంకటరమణ గోవింద ఆపద మృక్కులవాడ వెంకటరమణ గోవింద గోవింద. జయ శ్రీమన్నారాయణ. அங்கண் மான்யா லத்தரசர் అభిమాన భంగవాయం నిందు నీ పళ్ళకిటిల్కిలే అంటుంది మన ఆండాడు. అంటే సుందర సువిశాల అయినటువంటి పృథ్వీని భూమిని పరిపాలించేటువంటి రాజులందరూ కూడా నీతో పోట్లాడి ఓడిపోయి నీ యొక్క పడక కింద గుంపులు గుంపులుగా బారులు తీరి శరణాగతులై నిన్ను శరణుజొచ్చి స్వామి నీ యొక్క సింహాసనం దగ్గర ఉన్నారు, కరుణించు. మేము నీ శత్రువులం కాదు, మేము నీ సన్నిధికి వచ్చి నీకు సుప్రభాతం పాడాలని వచ్చాం స్వామి, కరుణించు. ఎటువంటి కళ్ళు అంటే కృష్ణుడివి, వర్ణనంతా కూడా కృష్ణుడి కళ్ళని గురించి రోజు. సిరిమువ్వ గజ్జ, అది గజ్జ తీసుకోండి, ఏదైనా సరే గజ్జ, వాటికి మనము ఎద్దులకు కడతాం ఆ గజ్జ అయినా సరే, మనం కాళ్ళకు పెట్టుకునేటువంటి గజ్జ అయినా సరే, ఒక చిన్న హోల్ ఉంటుంది దానికి, దాంట్లో నుంచి లోపల గుండు ఉంటుంది కదా, చిన్న గుండు కనిపిస్తుంటుంది, ఎద్దులకు కడతాం వాటికి. అట్లా అట్లా పడుకొని ఉంటాడట. అట్లా పడుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు ఆయన కళ్ళు ఆ సిరిమువ్వ గజ్జ ఎట్లుంటుందో అట్లుంటాయట. కొద్దిగా తెరిచిన కళ్ళల్లో నుంచి చిన్న పుండు బయటికి కనిపించేటట్టుగా, కనుపాప కనిపించేటట్టుగా ఉంటాడట. అర్ధ నిమిలిత నేత్రాలతో ఎర్రని తామర పువ్వులు ఎలా ఉంటాయో ఆ మాత్రం ఎర్రగా ఉంటాయట ఆయన నేత్రాలు. స్వామి, అటువంటి నీ నేత్రాలు ఒక్కసారిగా తెరచద్దు, ఆ యొక్క శక్తి మేము తట్టుకోలేము. నెమ్మదిగా తెరిచి కళ్ళు తెరిచి మమ్మల్ని చూడు. నీ నేత్ర సౌందర్యాన్ని మేము చూడాలి ఈరోజు. అంతేగాక సూర్యుడు ఉదయిచ్చినట్లు నీ కనుచూపు మా మీద ప్రసరింపజేయి. మరి చంద్రుడు సూర్యుడు ఇద్దరు వాళ్ళు ఉదయిస్తే ఎట్లుంటుందో అట్లా ఉండాలి స్వామి నీ చూపు. అట్లా నువ్వు మమ్మల్ని చూస్తే మా యొక్క ఇంతవరకు మేము చేసినటువంటి కష్టాలన్నీ కూడా మాకు తొలగిపోయి మా పాపాలన్నీ పటాపంచలవుతాయి. అంతేకాకుండా మా యొక్క వ్రతం కూడా జయప్రదమవుతుందని మనకు ఆండాళ్ళు చెప్తోంది. మరి సామంత రాజులందరూ కూడా ఈయన మీదకి దండెత్తి రావాలనుకొని వచ్చి అందరు కూడా ఓడిపోయి భంగం అయిపోయే వాళ్ళు అందరూ కూడా చేతకాక శరణాగతి చేసి స్వామి దగ్గరికి వచ్చారు. అభిమానం 3 రకాలుగా ఉంటుందని చెప్తుంది మన ఆండాలో. ఒకటి అంతా నాదే, అంతా నాదే అనేది ఒకటి. ఈ దేహమే శాశ్వతం, ఎన్ని రోజులైనా ఇది ఏమీ కాదు, ఇది ఒకటి. నేనే స్వతంత్రుణ్ణి, నన్ను పైన ఎవరికి చేసేవాడు లేడు. ఈ 3 అభిమానాలు మనకు ఉన్నాయా? ఉన్నాయా లేవా? అంతా నాదే, ఏం చూసినా కూడా నాదే. ఈ దేహమే శాశ్వతం. ఈ దేహం శాశ్వతం అనుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. 20 సంవత్సరాలప్పుడు మనం ఎట్లున్నాం? బాగున్నారండి. 30 సంవత్సరాలప్పుడు ఎట్లున్నాం? 40 సంవత్సరాలు 45 సంవత్సరాల్లో కూడా బాగున్నారు. 50 దాటిన తర్వాత ఎట్లుంటాం? శాశ్వతం కదా. మరి ఈ దేహం శాశ్వతం అంటే చెప్తున్నా, 48-50 మధ్యలోనే కళ్ళు మన యొక్క కాంతి తగ్గిపోతుంది. అంతవరకు ఎంతో ప్రజ్వలించేటట్టు పైకి ఉన్నటువంటి కళ్ళు కాంతి తగ్గిపోతుంది. ఇవన్నీ సిమ్టమ్స్. నువ్వు తొందరగా మరణానికి నువ్వు దగ్గరగా పోతున్నావు అనేదానికి సంకేతాలు ఇవన్నీ కూడా. 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు, ఈ విధంగా బతకాల్సిందే. నెక్స్ట్, పళ్ళు కదలడం మొదలు పెడతాయి, స్కిన్ ముడతలు వచ్చేస్తుంది, హెయిర్ తెల్లబడుతుంది. ఇన్ని లక్షణాలతో ఉంటే మనం ఆలోచించండి, శాశ్వతం. ఈ యొక్క దేహమే శాశ్వతం అనేది ఇది ఒక అభిమానం, దీని మీదనే. మూడవది వచ్చేసి ఆయన ఉన్నాడని తెలుసు, ఆయన ఉంటేనే మనం ఉన్నామని కూడా తెలుసు, కానీ నేనే సర్వస్వతంత్రుని, ఈ పని నేనే చేశా, ఇల్లంతా నేనే కట్టించా, దేవాలయాన్నంతా నేనే మెయింటైన్ చేస్తాను, ఆ పెళ్ళి నేనే చేశా, ఎంత పెద్ద పనైనా నేను చేయగలను,
ఇది ఒక నిజంగా చేయగలరా? ఆయన ఆయన యొక్క అనుగ్రహం లేకుంటే ఈ చెయ్యి ఇట్లా పైకి ఎత్తలేవు, నువ్వు ఎత్తగలవా? చూడండి. కాబట్టి ఈ 3 పోగొట్టుకోవాలి. వస్తా వట్టిది పోతా వట్టిది ఎవరు రారు వెంట అని, నువ్వు ఏదైనా పుణ్యం చేసింటే అది వస్తుంది నీ ఎంబడి, పాపం కూడా వస్తుంది. ఇది మన ఎంబడి వచ్చేది ఏం లేదు, ఏమి లేకుండా వస్తావు, ఏమి లేకుండా వస్తావు. పుట్టంగానే ఏమైనా ఉంటుందా వంటి మీద? బొడ్డు గోయంగానే ఏం చేస్తారు? ఆ బొడ్డు మీద ఒక గుడ్డ వేసేస్తారు, మొఖాన నీళ్లు కొడతారు, కెళ్ళు మనం ఏడుస్తాం, వేసేస్తారు. పోయేటప్పుడు అక్కడి నుంచి సర్వాలంకారంగా ఏదో వేసి అక్కడ ఇది ఇది అన్నీ ఏదో చేసి తీసుకుపోతారు. కట్టెల మీద పెట్టంగానే అన్నీ పక్కకు పోతాయి. వస్తా వట్టిది పోతా వట్టిది ఎవరు రారు వెంట. చేసిన పుణ్యం పాపం ఏదైనా అదే వస్తుంది నీ వెంట. కాబట్టి మంచి కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు మనకు ఒక మానవ జన్మ ఇచ్చాడు. కాబట్టి మాట్లాడేది కరెక్టుగా, నిర్మోహమాటంగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ, ఎక్కడ కూడా తగ్గకుండా, ఏదైనా జరుగుతుంటే సమాజంలో ఏదైనా ఉంటే మనం వాళ్లకు తోడ్పడుతూ మనిషి బ్రతకాలి. ఆ విధంగా ఉండాలి. మనకెందుకులేండి, ఏం పర్వాలేదు అని. రేపు నీకు వస్తుంది ఆ కష్టం, నీ ఎంబడి ఎవరు వస్తారు? ఉండాలి మన చేతనైన సహాయం చేయాలి. ఇవి మనం అలవాటు చేసుకోవాలి. ఇదంతా కూడా పరమాత్మకు చెందిందే. మరి నేను పరమాత్మ సొమ్మును అన్న భావన ఎప్పుడైతే నేను భగవంతునికి సంబంధించిన దాన్ని అని అనుకుంటే, ఈ 3 భావనలు వాటంతకు అవే తొలగిస్తాడు ఆయనే. ఏది కూడా నువ్వు తొలగించుకోలేవు, అన్నీ ఆయనే. మనకు అల్లమాచార్ల కీర్తన ఒకటి ఉంది, కోయని కట్లు అన్నీ నువ్వు పట్టుకున్నవన్నీ కూడా ఆయన తొలగిస్తే తొలుగుతాయి, కానీ ఏవి కూడా నీవనుకుంటే తెగేటవి కాదు. మరి అలెగ్జాండరు అన్ని దేశాలని జయించినాడు. అలెగ్జాండర్ తెలుసు కదా, చాలా నాశనం చేశాడు మనం. కానీ బాబినియోలు అనేటో చనిపోయినాడు. చనిపోయే ముందు ఆయనకు ఎంత పశ్చాత్తాపం వచ్చిందంటే, ఒక జబ్బు నయంగానేటువంటి జబ్బు వచ్చింది. ఒక్కొక్కటి ఏమేం చేశాడు ఆయనకు అర్థమయ్యేట్టు చేశాడు భగవంతుడు. ఒకటే తెలుసుకున్నాడు, ఏమి లేదు, పోయేటప్పుడు ఊరికే పోవాలని చెప్పి. అందుకే పిలిచాడు వాళ్ళ శిష్యుల్ని పిలిచి, శిష్యులు కాదు వాళ్ళ యొక్క సేవకుల్ని పిలిచి, నేను చనిపోగానే నా 2 చేతులు బయట పెట్టేయండి, నా చేతులు కనిపెట్టేటట్టుగా నన్ను తీసుకుపోండి అని చెప్పినా అంట. ఎందుకంటే వచ్చేటప్పుడు ఊరికేనే వచ్చాను, ఇంత సంపాదించి ఇంత కొల్లగొట్టిన ఒక్క ముక్క, ఒక చిన్న కాయిన్ కూడా నేను తీసుకెళ్ళలేదనేది ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళు ఇటువంటి పొరపాటు, అలాంటి పొరపాటు చేయకూడదని చెప్పాడు ఆయన. ఔరంగజేబ్ అంతే, పోతూ ఏం తీసుకుపోవడం తెలియకుండా ఎవరికి ఔరంగజేబ్ ఎన్ని నాశనం చేశాడో మీకు తెలియదు. వాళ్ళ అభిప్రాయం అంతా కూడా అరే మనం ఏమి తీసుకుపోవడం లేదనేది వాళ్ళకు తెలియాలని లాస్ట్లో పశ్చాత్తాపడినారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. మరి మాకు దారకం, పోషకం అన్నీ కూడా భగవంతుడే అని కనుక నువ్వు అనుకున్నావంటే నీకు కర్మల నుంచి నీకు విముక్తిని ప్రసాదిస్తాడు. బ్రహ్మాది దేవతలు అన్నీ విడిచిపెట్టుకొని భూలోకానికి రావాలంటే ఎంతో సమయం పడుతుంది. వాళ్లకు మోక్షం రావాలంటే బ్రహ్మదేవుడు కూడా కిందికి వచ్చి జన్మ తీసుకొని అన్ని అనుభవించి ఆయనను చేరుకోవాల్సిందే. ఎన్ని సంవత్సరాలు పడుతుందో మోక్షం రావాలంటే. కానీ మనకు ఆ ఇబ్బంది లేదు. మనం ఆల్రెడీ మనము మానవునిగానే ఉన్నాము, మానవ జన్మలోనే ఉన్నాం. వీళ్ళు బ్రహ్మ కానీ ఇంద్రుడు కానీ ఎవరైనా మోక్షం కావాలంటే వాళ్ళు మానవ జన్మ ఎత్తి తీరాల్సిందే. మరి అటువంటిదంతా ఉన్నప్పుడు మనము ఉన్నదంతా స్వామి సొత్తే, మనది ఏమీ లేదు, మన మనస్సు పరమాత్మకు కల్పిస్తే చాలు అని అనుకుంటే పరమాత్మ మనలోకి వచ్చి కూర్చుంటాడు. రమణ మహర్షిని తీసుకోండి, రాచపుండు అంటే చాలా పెద్దవాళ్ళకు వస్తుంది, ఇది చాలా గొప్ప వాళ్ళకే వచ్చేది క్యాన్సర్. ఎన్నో మంచి పనులు చేసినటువంటి వాళ్ళకే వచ్చేది క్యాన్సర్. అటువంటి రమణ మహర్షికి క్యాన్సర్ వస్తే నిజంగా ఆయన ఎంత గొప్పవాడో మీకు తెలుసు. మరి ఆయన క్యాన్సర్ వస్తే ఇటువంటి గురువు మళ్ళీ పోతే దొరకడని మీకు క్యాన్సర్కు మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తామన్నారు. ఆయన నా వద్దన్నాడు, ఎంత చెప్పినా వినలే. ఒక్కటే చెప్పాడు కండిషన్, నా యొక్క శరీరానికి మర్తి ఇవ్వకూడదు, మర్తి ఇవ్వకుండా చేసుకోండి అన్నాడు. సరే అన్నారు. ఎట్లా తట్టుకుంటాడు నాయన, ఇంత ఇంచుమించు దగ్గరగా ఉన్నాడు, ఎట్లా తట్టుకుంటారు గురువు గారు? కానీ చెప్తే వినడు కాబట్టి సరే మర్తి ఇవ్వకుండా డాక్టర్ని ఆపరేషన్ చేయమన్నారు. ఆపరేషన్ చేసేశారు. చేసేటప్పుడు చెక్కు చెదరలే, మనిషి కదల్లే. అడిగారు, ఏం స్వామి
ఆపరేషన్ చేసాడు. మర్తి ఇలా కనీసం చేయి కూడా అట్లా అనలేదు. మనకు పన్ను బిక్తంటే మర్తి ఇచ్చింటారు, అయినా కూడా పన్ను నొప్పి ఉంటే ఏం చేస్తాం, ట్రైగా చేస్తాం, లేకపోతే డాక్టర్ చేయి పట్టుకుంటాం పీకేటప్పుడు. కానీ ఆయన అంత ఆపరేషన్ జరుగుతున్నా ఒక్కరో కూడా లేదు. కారణం ఏం లేచినాక అడిగారు, ఈ శరీరం నాదని అనుకోలేదు నేను, దీనికి ఏం జరిగినా నాకు సంబంధం లేదనుకున్నాడు. ఎటువంటి నొప్పి లేదు ఆయనకు. అటువంటి భావనలోకి వెళ్ళగలిగితే భగవంతునికి మనం దగ్గరగా ఉంటాం, భగవంతునిలో కలవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ ఇది చేశాడో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజాహం తాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని, వాళ్ళకి ఎటువంటి నొప్పి లేదు, చక్కగా వచ్చాడు బయటికి అని. మరి మగవాళ్ళకే అండి మోక్షం, ఆడవాళ్లకు లేదు అనేటువంటిది ఒక ఎవరో ఇద్దరు అన్నారట పుణ్యమూర్తులు. ఒక పెద్ద ఆయన ఒక చోట ఉపన్యాసం ఇచ్చాడట. ఒక గుడ్డి నమ్మకం అది. ఈ దుష్ప్రసారాలు ఎప్పుడు కూడా మనం నమ్మకూడదు. అందరూ ఎవడైనా సరే భగవంతుని దగ్గరగా వెళ్ళొచ్చు, మోక్షాన్ని సంపాదించుకోవచ్చు. జీవుడు ఆడ మగ అనే తేడా లేదు, ఎవరైనా కూడా మగ ఆడ జీవుడని అంటారు. కాబట్టి గజంలోని మోక్షం వచ్చింది. ఒక జంతువు పాముకు వచ్చింది, సాలెపురుగుకు వచ్చింది, ఏనుగుకు వచ్చింది, అన్ని మోక్షం ఉందే. ఇవన్నీ ఏంటి మరి, ఒక జంతువులకే వచ్చినప్పుడు ఆడవాళ్ళు అనేటువంటి తేడా ఏముంది? శబరికి మోక్షం. ఆళ్వార్లలో చాలా మంది ఉన్నారు, ఖడజాతి వాళ్ళు. తిన్నడు ఉన్నాడు, తిన్నడికి మోక్షమే. మీరాబాయి మోక్షం. మరి ఎవరు, సతీ సక్కుబాయి, వాళ్ళ అసలు అంత్యక్రియలు నిర్వహించాలన్నా వాళ్ళ బాడీ కూడా లేదు, అట్లా వెళ్ళిపోయినారు వాళ్ళు, ఐక్యమైపోయారు స్వామిలో. వాళ్ళందరికీ మోక్షమే స్వామి. మోక్షం రావాలంటే 5 రకాల అభిమానాలనే అవి పోగొట్టుకోవాలి. నెంబర్ 1, శరీరం శాశ్వతంగా ఉంటుంది, ఇది ఎన్ని రోజులైనా ఇట్లనే ఉంటుంది అనుకోవడం పోవాలి. రెండవది, నేను స్వతంత్రుణ్ణి, ఏ పనైనా నేను చేయగలనేటువంటి అహంకారం పోవాలి. నా పిల్లలు నేను అనే మమకారం కూడా పోవాలి, ఈ 2. మూడోది, భగవంతునికి చెందిన వాటిని మాత్రమే నేను అనే నమ్మకం ఉండాలి. నేను కాదు, భగవంతునికి చెందిన వాడిని, ఇది 3. 4, భగవంతుడు తప్ప అమ్మ నాన్న బంధుమిత్రాదులంతా కూడా, వీళ్ళంతా కూడా రక్షకులు నాకు కానే కారు అనే విశ్వాసం ఉండాలి. నాన్న చదివిస్తున్నాడు, నాన్న నాకు పెళ్లి చేస్తాడు, ఇదంతా ఉండొచ్చు, కానీ మరీ ఇదిగా ఉండకుండా చూసుకోవాలి. తర్వాత, నేను దాసుణ్ణి, నా సేవలన్నీ పరమాత్మకే, నా బాగోగులన్నీ స్వామి చూసుకుంటాడు అనే దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. మళ్ళీ ఈరోజు మన కృష్ణుడు కళ్ళు అట్లా మూసిపోయినట్టుగా నిద్రపోతున్నాడు. ఆ గజ్జ ఎట్లయితే ఉంటుందో అట్లా బయటికి లోపల ఉన్నటువంటి ఆయన గుడ్డు కనిపిస్తుంది. మరి స్వామి ఆ నేత్రాల్లో ఉన్నటువంటి నల్లని గుడ్డు కొద్దిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి కళ్ళు కనుక తెరిస్తే ఆ కాంతికి మనం తట్టుకోలేము. కాబట్టి మెల్లిగా తెచ్చు. బాగా ఎండిపోయినటువంటి పొలానికి ఒక్కసారి ముందు మొత్తం నీళ్లు పెడితే ఆ పొలం సరిగ్గా పండదట. ఆ విధంగా ఎంతో కాలం ఉపవాసం ఉన్నటువంటి వాడికి ఆ రోజే పంచభక్ష పరమాన్నాన్ని పెడితే వాడికి కూడా ఆ రోజు అరిగించుకోవడం కష్టం. అట్లా నీ కన్నులు ఎట్లుండాలంటే సూర్యుడు చంద్రుడు ఎట్లయితే ఉదయిస్తారో ఆ విధంగా ఉండాలి స్వామి. నీ చూపులు మా మీద పడి మేము చేసినటువంటి కర్మ బంధాలన్నీ తొలగిపోవాలి. మాకి సూర్యుడు అజ్ఞానం అనేటువంటి చీకటిని తరిమేస్తాడు, చంద్రుడు చల్లదనంతో మనసుకు శాంతిని కలిగిస్తాడు. కాబట్టి శత్రువులపైన సూర్యునిలా ప్రతాపం చూపిస్తాడు ఒక కంటితో. తర్వాత భక్తులపైన చంద్రుని మాదిరి వాళ్ళ మీద తన యొక్క అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తాడు స్వామి. వాళ్ళతో అంటే మన ఆండాళ్ళు కోపం వచ్చింది, సూర్యచంద్రులకు గ్రహణాలు ఉన్నాయి కాబట్టి మా కృష్ణుడికి అటువంటిది కాదు, అటువంటివి మేము ఒప్పుకోము, దాంతో పోల్చడం సరికాదని అంకణ్ కణ్ అంటే అపురూపమైనటువంటి కళ్ళు స్వామివి అని ఇక్కడ ఒక అబ్జెక్టివ్ వాడబడింది. కాబట్టి మనం స్వామికి ఉన్న ఆయుధాలు మంచి ఆభరణాలుగా కనిపిస్తాయి భక్తులకు. అవే ఆభరణాలు ఇక్కడ ఆయన శత్రువులకు భయాన్ని కలిగిస్తాయి. కాబట్టి కృష్ణుని ఎడబాటంటే ఒక శాపం అంటే గ్రహించాలి. రేపు ఈరోజు కళ్ళు ఆనందం చూసారు, రేపు కృష్ణుని నడకలోని అందాలు చూస్తారు. ఏ విధంగా నడుస్తాడు, 4 రకాలుగా నడుస్తాడు, సింహం శార్దూలం, ఆ విధంగా అనేది రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.